అందరికీ నమస్కారం. హరే కృష్ణ. మార్చి 3వ తేదీన 2026 చంద్రగ్రహణం రాబోతుంది. అయితే ఈ చంద్రగ్రహణం సమయంలో ఒక 5 రాసుల వారికి అద్భుతమైనటువంటి అఖండ ఐశ్వర్యం అనేది పట్టబోతుంది. అలాగే ఇన్ని రోజుల నుండి వారు అనుభవించినటువంటి కష్టాలు, సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడి ఐశ్వర్యం అనేది వారికి రాబోతుంది. అయితే ఈ రాసుల వారికి గ్రహణం వారి యొక్క అభివృద్ధికి దొరికినటువంటి ఒక అవకాశం. ఈ గ్రహణం వలన వీరి జాతక దోషాలు పోయి ఇక నుండి పట్టిందల్లా బంగారంగా మారబోతుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు, వ్యాపారాల్లో లాభాలు, కుటుంబాల్లో సంతోషాలు. కాబట్టి ఈ గ్రహణం ఒక 5 రాసుల వారి జీవితాన్ని మలుపు తిప్పి ఏకంగా 70 సంవత్సరాల పాటు అంతులేనటువంటి అదృష్టాన్ని అందివ్వబోతుంది. ఇది ఒక విజయానికి కొత్త నాంది. మీరు చేసేటటువంటి పనిలో కూడా విజయం లభించే విధంగా ఉండబోతుందండి. దైవబలం, గ్రహబలం అనేది తోడైతే ఒక మనిషి ఎంత ఎత్తుకు ఎదుగుతాడనేది ఈ 5 రాసుల వారు ఉదాహరణంగా నిలవబోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరి అదృష్టం ఆకాశాన్ని తాకబోతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేయబోతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఈ అవకాశం 70 సంవత్సరాల కాలం పాటు వంశాభివృద్ధికి, వీరి కీర్తి ప్రతిష్టలకు పునాదిగా మారబోతుంది. మరి ఇంత అదృష్టాన్ని సొంతం చేసుకోబోయేటటువంటి 5 రాసుల వారు ఎవరు, ఏంటి అనేది మీరు కూడా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు పూర్తిగా వివరంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో చెప్పబోయేటటువంటి పరిహారాలు, సలహాలు మీ ఎదుగుదలకు కూడా బాగా ఉపయోగపడతాయి. మరి ఈ చంద్రగ్రహణం నుండి 5 రాసుల వారి జీవితాల్లో మహా అద్భుతాలు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. మట్టిని ముట్టుకున్నా కూడా అది బంగారంలా మారుతుంది. తరతరాలు కూర్చొని తిన్నా తరగనటువంటి ఆస్తి, ఐశ్వర్యాలు సొంతం కాబోతున్నాయి. కాబట్టి అసలు వాళ్ళెవరు, ఈ రాసులు ఏంటి, ఇదంతా కూడా పూర్తిగా విని ఇంకొంతమంది మిత్రులకు ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేసినప్పుడు కామెంట్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఇక మార్చి 3వ తేదీన 2026 సంవత్సరం సంభవించేటటువంటి ఈ చంద్రగ్రహణం ఒక విలక్షణమైనటువంటి గ్రహణం. ఇది పాల్గొన పూర్ణిమ అంటే హోలీ పూర్ణమి నాడు సింహరాశి పుబ్బా నక్షత్రంలో సంభవిస్తుంది. దీని ప్రభావం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఉంటుందండి. అలాగే ఈ గ్రహణం మన భారతదేశంలో కూడా కనిపిస్తుంది. అంటే ఈ గ్రహణం రోజున మనకు హోలీ పండుగ కూడా రాబోతుంది అనమాట. చంద్రుడు తల్లితో సమానమని, అలాగే సూర్యుడు తండ్రితో సమానమని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి చంద్రుడికి గ్రహణం పట్టింది కాబట్టి ఈ రోజున హోలీ ఆట ఏదైనా ఉంటే మీరు మధ్యాహ్నం 11 నుండి 12 గంటల లోపే ముగించుకోవాలి. ఇక చంద్రుడు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఔషధాన్ని ఇస్తాడు, మనకు అనారోగ్య సమస్యలను తగ్గిస్తాడు. మరి ఈ రోజున చంద్రుడు రావడంతో గ్రహణంతో కనిపిస్తాడు కాబట్టి గ్రహణాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణం అంటారు. అలాగే కేతుగ్రస్త చంద్రగ్రహణం అని కూడా పిలుస్తారు. మరి ఈ గ్రహణం మనకు మధ్యాహ్నం సమయంలో 3:20 ప్రారంభమైతే రాత్రి 6:47 వరకు కనిపిస్తుంది. ఇది మనకు భారతదేశంలో ఉంటుంది కాబట్టి ఇది భారతీయులకు కూడా వర్తిస్తుంది. కాబట్టి నియమాలు పాటించవలసిందే. అంటే సోతక నియమాలు పాటించాలి. ఈ సమయంలో ఆలయాలను మోస్తారు. అలాగే ఇంటిని, వాకిల్ని గ్రహణం తర్వాత శుద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజున ఈ సమయంలో పొరపాటున కూడా బయటకు రాకండి. అలాగే ఇంట్లో కూడా దైవనామస్మరణ చేసుకుంటూ కూర్చోవాలి. గోళ్ళు కొరుక్కోవడం, కూరగాయలు కట్ చేసుకోవడం, కుట్లు చేసుకోవడం, అలాగే ఏదైనా ఇలాంటి చిన్న చిన్న పొరపాటు పనులు అయితే చేయకండి. ఇంటికి కిటికీలు, తలుపులు మొత్తం కూడా వేసుకోవాలి. ఈ సమయంలో బయటకు రాకపోవడం, హాస్పిటల్కి వెళ్ళడం, ఇటువంటి పొరపాట్లను కూడా అంటే అనవసరమైనటువంటి పనులు అయితే చేయకండి. ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకుంటూ కూర్చోండి. అప్పుడే మీ కడుపులో ఉన్నటువంటి బిడ్డలు కూడా బాగుంటారు, ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇక ఈ రోజున ఇంట్లో ఆహార పదార్థాల్లో తప్పకుండా దర్బలు కూడా వేసుకోవాలి ఉంటుంది. ఇక అంతేకాకుండా ఈ యొక్క మొట్టమొదటిగా ఈ రాసుల్లో 5 రాసులు అని చెప్పుకున్నాం కదండి. మొదటి రాశి వచ్చేసి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారి జీవితంలో ఏకంగా 70 సంవత్సరాల పాటు తిరుగులేనటువంటి అదృష్టాన్ని, రాజయోగాన్ని తీసుకొస్తుంది ఈ చంద్రగ్రహణం. ఎందుకంటే దశమ స్థానంలో ఉంది కాబట్టి వీళ్ళదే పరిచయం. అలాగే ఉద్యోగ వ్యాపార లాభాలు, స్థాన లాభాలు, ధనలాభాలన్నీ కూడా వీరికి కలుగుతాయి. ఈ గ్రహణం వీరి జీవితంలో అపారమైనటువంటి మలుపు తిప్పబోతుంది. అలాగే వీరు ఎంతో గొప్ప పట్టుదలను కూడా కలిగి ఉంటారండి. ఏదైనా ఒక పని అనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు నిద్రపోరు, ఎంతైనా శ్రమిస్తారు. అయితే ఇన్నాళ్ళు మీరు పడినటువంటి కష్టానికి గ్రహాల వ్యతిరేకత వలన పనుల్లో జాప్యం జరిగి ఉండవచ్చు. కానీ ఈ ప్రతికూల శక్తులు మీకు పూర్తిగా తొలగిపోయి మీ మార్గం ఇప్పటి నుండి సుగమం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వారు ఎవరైతే ఉన్నారో వారికి మంచిగా లాభాలు వస్తాయి. వృశ్చిక రాశి వారికి భూములకు సంబంధించినటువంటి వ్యాపారం చేసే వారికి కూడా ఇదొక సువర్ణ అవకాశం. ఎందుకంటే భూమిపుత్రుడైనటువంటి కుజుడు మీ రాశికి అధిపతి కావడంతో భూ సంబంధిత వ్యాపారాల్లో మీకు లాభాల వర్షం కురుస్తుంది. రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. సంతాన ఎదుగుదల కూడా మీకు బాగుంటుంది, సంతోషాన్ని ఇస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు, పేరు ప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఇక మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇది ఇలా ఒక్కొక్కటి ప్రతిదీ కూడా మీకు అంతా అనుకూలంగా ఉంటుందన్నమాట. అయితే
మీరు అహంకారం అనేది తెచ్చుకోకండి. కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. అలాగే మొండితనం పనికిరాదు. ఎవరైనా రెచ్చగొట్టినా కూడా మీరు రెచ్చిపోకండి. మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా ఆచరించాల్సి ఉంటుంది. ఈ పరిహారాలు మీ జాతకంలో ఉన్నటువంటి కాస్తో కోస్తో దోషాలను కడిగేసి అదృష్టాన్ని శాశ్వతంగా కొన్ని సంవత్సరాల పాటు నిలబడే విధంగా చేస్తుంది. అదేంటంటే మీరు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కానీ, ఆంజనేయ స్వామి ఆలయం కానీ దర్శించుకోవడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి. మీ రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఎర్రని కందిపప్పును అలాగే ఎర్రని వస్త్రాలను పేదవాళ్లకు దానంగా ఇవ్వడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషాలు తగ్గుతాయి. అలాగే మీరు హనుమాన్ చాలీసాను పఠించండి. ఆవుకు ఆహారంగా నానబెట్టినటువంటి శనగలు కానీ, బియ్యము, బెల్లము తినిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ పరిహారాలను ఆచరించండి. ఇక రెండవ అదృష్ట రాశి తులారాశి. తులారాశి వారి చక్రంలో రాశి చక్రంలోనే 7వ రాశి. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడండి. చిత్తా నక్షత్రం 3 అలాగే 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు తులారాశి వారి కిందకు వస్తారు. తులారాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగభాగ్యాలు, విలాసాలు, సౌభాగ్యాలకు కారకుడు. మరి ఈ గ్రహణ ప్రభావం వలన ఈ తులారాశి వారికి లక్ష్మీ యోగం పట్టబోతుంది. ఇన్నాళ్ళ నుండి మీరు పడినటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇప్పటి నుండి మీ యొక్క కష్టాలకు, ఇబ్బందులకు ముగింపు పడబోతుంది. ఇంకా ఈ తులారాశి వారికి సొంత ఇంటి కళ అనేది కూడా నెరవేరుతుంది. ఖచ్చితంగా మీరు నూతన గృహ నిర్మాణ యోగం అనేది చేస్తారనమాట. మీరు సొంత ఇల్లు అనేది కట్టుకుంటారు. అది ఒక సొంత అంటే మీ యొక్క రూపంలో కావచ్చు, లేదా ఒక అపార్ట్మెంట్ రూపంలో, ఫ్లాట్ రూపంలో కావచ్చు, ఏదైనా సరే ఒక సొంత ఇంటి కళ అనేది అయితే మీకు ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇంకా వాహనాలు కూడా కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే ఒక బైక్ కావచ్చు, కార్ కావచ్చు, ఇలాంటి వాహనాలు కూడా మీరు కొనుగోలు చేసేటటువంటి అవకాశం ఉంది. ఇక వ్యాపారస్తులకు తులారాశి వారికి ఇది ఒక స్వర్ణయుగం లాంటిది. మీరు పెట్టినటువంటి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయండి. వ్యాపారస్తులకు మాత్రమే కాకుండా ఉద్యోగస్తులకు కూడా, అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వస్తాయి. జీతాల పెరుగుదల ఉంటుందన్నమాట. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుటుంబంలో మీ యొక్క భాగస్వామి నుండి మీకు అదృష్టము, ఆస్తి అనేవి ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా కలిసి వస్తాయి. ఇక మీరు ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా కూడా అది మీకు బాగా కలిసి వస్తుంది. మీ మాటకు అనేది విలువ కూడా పెరుగుతుంది. అలాగే మీరు ఈ చిన్న చిన్న కొన్ని పరిహారాలు ఉన్నవి, అవి ఆచరించడం వలన మీ ఎదుగుదలకు ఈ పరిహారాలు ఇంకా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అయితే మీరు చేయవలసిందల్లా ఏంటంటే ప్రతి శుక్రవారం వేళ తప్పకుండా మీరు ప్రతి శుక్రవారం వేళ లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా అమ్మవారి యొక్క పూజనైతే చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారికి సంబంధించి లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయాలి. లక్ష్మీదేవి దగ్గర నెయ్యితో, ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. తెల్లని పుష్పాలతో అమ్మవారిని అలంకారం చేసి మీరు పూజ చేసుకోండి. శుక్రవారం రోజున చక్కగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించడం, అలాగే పేదలకు బియ్యము, చక్కెర, పాలు వంటి తెల్లని పదార్థాలను దానం చేయడం వలన మీ జాతకంలో ఉన్నటువంటి శుక్రగ్రహం అనేది ఇంకా బలోపేతం అవుతుంది. అలాగే ఇంకా కనకదార స్తోత్రం పఠించడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. కాబట్టి చిన్న చిన్న నియమాలు అనేవి మీరు ఆచరించండి. ఈ చంద్రగ్రహణం వల్ల మీకు బాగా లాభాలు అనేవి కలిసి వస్తాయి. అలాగే గ్రహస్థితి అనేది కూడా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. అలాగే కొన్ని సంవత్సరాల పాటు ఇది తిరుగులేనటువంటి రాజయోగాన్ని ఇస్తుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క చంద్రగ్రహణం దగ్గర నుండి 3 నెలలు, ముఖ్యంగా ఈ 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఈ 3 నెలలు అయితే మాత్రం మీరు చక్కగా ఏది పట్టుకున్నా కానీ అది మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఈ 3 నెలలు అయితే ఇంకా మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ఇది తులారాశి వారికి సంబంధించి. ఇక 3వ అదృష్టపు రాశి వచ్చేసి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడండి. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క మిథున రాశి వారికి ఎందుకు వస్తారు. మరి మిథున రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ గ్రహణం దగ్గర నుండి 3వ ఇంట్లో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి ధైర్యం, లక్ష్మీ యోగం, దూర ప్రయాణాలు, స్థాన చలనం అన్నీ ఉంటాయి. ఇక వీరికి లగ్నంలో గురుగ్రహం పెరిగేసరికి వీరికి బరువు బాధ్యతలు కూడా పెరిగి కాస్త అంటే బరువు బాధ్యతలన్నీ కూడా తొలగిపోతాయి. వీళ్ళు ఏంటంటే చిన్న చిన్న దాన ధర్మాలు కనుక చేసుకున్నట్లయితే మీకున్నంతలో బాగా కలిసి వస్తుందండి. దాన ధర్మాలు మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను కడిగేస్తాయి. మీకు బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇక మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి మీరు సహజంగానే ధైర్యంతో ఉంటారు. అలాగే తోబుట్టువులతో సంబంధాలు బాగుంటాయి. మీకు దూర ప్రయాణాలు, చిన్న చిన్న ప్రయాణాలు ఇలాంటివి ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. మీకు సహజంగా తెలివితేటలు, మాటకారితనం ఎక్కువగా ఉంటుంది. మీరు చెప్పే మాట
ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటుంది. దీనివల్ల ఏంటంటే మీకు పదోన్నతులు, గుర్తింపు లభించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే రావాల్సినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇది అన్ని కళల్లో ఉన్నవారికి ఒక స్వర్ణయుగం లాంటిది. విదేశీ ప్రయాణాలు ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. మీ భవిష్యత్తు కూడా అద్భుతంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి గొడవలు తగ్గి ప్రేమ అనురాగాలు కూడా ఎక్కువగా పెరుగుతాయన్నమాట. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక ప్రశాంతత అనేది కలుగుతుంది. అంతేకాకుండా సంపాదించుకున్నటువంటి డబ్బును 4 రూపాయలు పొదుపు చేసుకునేటటువంటి మార్గాలు కూడా మీకు బాగా దొరుకుతాయి. ఎలా అయినా సరే మీ రాశికి మాత్రం తిరుగులేదనే చెప్పుకోవాలి. మిథున రాశి వారికి ఇది ఒక గొప్ప అవకాశము. అలాగే మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మీ రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధగ్రహ అనుగ్రహం కోసం ఆవుకు పచ్చిగడ్డి, తోటకూర లాంటివి తినిపించండి. అలాగే విష్ణు సహస్రనామాలను పారాయణం చేసుకోండి. సోమవారం శివారాధన చేసుకోండి. శివారాధన మిథున రాశి వారికి విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. శివలింగానికి అభిషేకం చేసుకోండి. ఇలాంటి పరిహారాలు మిమ్మల్ని ఇంకా గొప్ప స్థాయిలో ఉంచుతాయి. ఇక ఆ తర్వాత అదృష్టపు రాశి మీనరాశి. మీనరాశి వారిది రాశిచక్రంలో 12వ రాశి. ఈ రాశి వారికి అధిపతి గురుడు. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశి వారి కిందకు వస్తారు. ఏలినాటి శనితో బాధపడుతున్నటువంటి మీనరాశి వారికి రుణ బాధలు తీరిపోతాయి. ఆర్థిక అప్పుల సమస్యలు, శత్రు సమస్యలు, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. మీ కష్టాలకు ముగింపు పలికినట్లే. ఇక మీనరాశి వారు సహజంగానే సున్నితమైనటువంటి మనసులు, దయాగుణం, అలాగే ఇతరుల బాధలను చూసి చలించిపోయే గుణం ఉంది. అయితే అదే మీకు శాపంగా మారిందండి ఇటీవల కాలంలో. ఏదో సామెత చెప్పినట్లు మంచికి పోతే చెడు ఎదురవుతుంది అన్నట్లుగా ఈ రోజుల్లో మంచి వాళ్ళని ఎక్కువ కంటే చెడుగా అబద్ధాలు చేసుకొని అవకాశాలు ఇచ్చే వాళ్ళని అమ్ముతున్నారు. కాబట్టి మీరేంటంటే మీనరాశి వారు దాదాపుగా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అడగకుండా ఎవరికి సలహాలు ఇవ్వకండి. అలాగే మీ యొక్క ప్రతి ఆలోచన కూడా ఎదుటివారికి చెప్పడం ఇలాంటివి చేయకండి. మీ యొక్క మౌనం మిమ్మల్ని మంచి స్థాయిలో నిలబెడుతుంది. అలాగే రుణరోగ శత్రు బాధలతో మీరు మానసిక వేదనను కూడా కొన్ని సంవత్సరాలుగా అనుభవిస్తున్నారు. అవన్నీ పూర్తిగా తొలగిపోతాయి. డబ్బు ఎంత సంపాదించినా కూడా నీటిలాగా ఖర్చు అయిపోవడం, అప్పుల బాధలు, ఆర్థిక సమస్యలు, ఎన్నో రకాల మానసిక సమస్యలు, ఇబ్బందులు మీరు అనుభవిస్తూనే ఉన్నారు. అయితే ఈ గ్రహణ ప్రభావంతో మీ జాతక దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. శత్రువులపై మీరు విజయం సాధిస్తారు. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి మీరంటే ఏంటనేది కూడా అర్థమవుతుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం కూడా కాస్త తప్పకుండా కుదుటపడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్, జీతంలో పెరుగుదల, వ్యాపారస్తులకు మంచిగా లాభాలు కూడా కనిపిస్తాయి. ఇక మీరు దైవభక్తి కలిగి ఉంటారు కాబట్టి ఆ దైవం మిమ్మల్ని కాపాడుతుంది. మీ జాతకంలో ధనయోగం బలంగా ఉందండి. రాబోయే 70 ఏళ్ల పాటు మీకు ఆస్తి, ఆరోగ్యం, ఆయుష్, సిరి సంపదలు పెరుగుతాయి. కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. పిల్లల వల్ల కూడా మీరు పేరు ప్రతిష్టలు గడిస్తారు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. కుటుంబంలో అన్యోన్యత, ప్రేమ, అనురాగాలు ఉంటాయి. ఇక మీరు ప్రతిరోజు కూడా కనకదార స్తోత్రం పఠించడం వలన మీకు బాగా కలిసి వస్తుంది. శివాభిషేకం చేసుకోండి. శివుడికి ఇంట్లో పూజ చేసుకోండి. అలాగే శివాభిషేకంతో పాటు చక్కగా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉండడం వలన మీకు బాగా ఉంటుంది. శివపార్వతుల యొక్క పూజ అనేది మీకు చాలా బాగా కలిసి వస్తుంది. మీ రాశికి అధిపతి గురుడు కాబట్టి గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అలాగే శనగలు, అరటి పండ్లను దానం చేయండి. పేదలకు, ఆవులకు ఆహారంగా పచ్చిగడ్డిని, అలాగే ఏదైనా కూరగాయలను, పండ్లను తినిపించడం వల్ల జాతక దోషాలు పోతాయి. ఇక పెద్దలను, గురువులను గౌరవించడం వల్ల మీ అదృష్టం అనేది రెట్టింపోతుంది. ఇక 5వ అదృష్టపు రాశి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారిది రాశి చక్రంలో 9వ రాశి. వీరి రాశికి అధిపతి గురుడు. మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశి వారి కిందకు వస్తారు. ధనస్సు రాశి వారికి చంద్రగ్రహణం దగ్గర నుండి 70 ఏళ్ల పాటు తిరుగులేని అదృష్టం పట్టబోతుంది. వీరికి దేవగురువు అయినటువంటి బృహస్పతి అనుగ్రహం అనేది ఉండబోతుంది. కాబట్టి మానసిక ఆందోళనలు, వృత్తిపరమైనటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా ఇప్పటి నుండి తగ్గుముఖం పట్టబోతున్నాయి. విదేశీ ప్రయాణాలు చేసేటటువంటి అవకాశం ఉంది. మీ కలలు నిజమవుతాయి. అలాగే పిత్రాజిత ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి మీ చేతికి అందుతాయి. మీ మంచితనమే మిమ్మల్ని కాపాడుతుందండి. మీ వంశంలో ఎవరికీ లేనటువంటి పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు దక్కుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు పదవీ లాభం కలుగుతుంది. రాజభోగాన్ని అనుభవిస్తారు. దైవం మీకు ఎప్పుడూ కూడా ప్రతి పనిలో తోడుగా ఉంటారు. ఇక మీ జీవితంలో కొత్త వెలుగులను చూస్తారు. ధనుసు రాశి వారు గ్రహణం తర్వాత స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసుకొని నీటిలో స్నానం చేయండి. తర్వాత దత్తాత్రేయ స్వామిని పూజించండి. గురుగ్రహ అనుగ్రహం
అనుగ్రహం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే మీ రాశికి అధిపతి గురువు కాబట్టి పసుపు రంగు వస్త్రాలను ధరించండి. అలాగే గుడిలో శనగలను దానం చేయడం, అరటి పండ్లను దానం చేయడం, అన్నదానం చేయడం వలన ఈ దానాలు అనేవి మీ జాతక దోషాలను పూర్తిగా తొలగించి మిమ్మల్ని మంచి స్థాయిలో కూర్చోబెడతాయి. అలాగే గురువు యొక్క ఆశీస్సులు కూడా మీ జీవితానికి బాగా ఉపయోగపడతాయి. మరి ఇలాంటి నియమాలను తప్పకుండా ఆచరించండి. ఇలా ఈ చంద్రగ్రహణం ఈ 5 రాశుల వారి యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి వెలుగులను తీసుకురాబోతుందనే చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి, ఈ చంద్రగ్రహణం రోజున ఈ 5 రాశుల వారికి పట్టబోయేటటువంటి అదృష్టం. ఈ అదృష్టాన్ని మీరు తప్పకుండా సొంతం చేసుకోవాలంటే చేసుకోవాల్సినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. మరి మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. అలాగే వీటితో పాటుగా మీ యొక్క నీతి నిజాయితీలు, మీ కష్టించేటటువంటి మనస్తత్వం, ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని మరింత గొప్ప స్థాయిలో కూర్చోబెడతాయి. కాబట్టి ఇలాంటి నియమాలు అనేవి ఆచరించి మనం చెప్పినటువంటి కొన్ని చిన్నపాటి పరిహారాలను పాటించి చూడండి. మీకైతే తప్పకుండా అన్ని విధాలుగా కూడా అన్నీ మీరు అనుకున్న విధంగా కలిసి వస్తుంది. మీ జీవితంలో అంతా కూడా మంచిగా కలుసుబాటునని, అదృష్టాన్ని ఇవన్నీ కూడా మీరు తప్పకుండా పొందుతారు. మరి ఈ వీడియోలో చెప్పినటువంటి వివరణ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకు లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు తప్పకుండా హైప్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది కదా, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయడం వలన ఈ వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అయ్యి వారు కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరి తిరిగి మరలా మరొక వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.